అలాగనే హైదరాబాద్ నుంచి వచ్చిన బ్రదర్ స్టాన్లీ గారు వేదిక మీదకి రావాలా, ఒక 2 మాటలు చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎవరు 2 చేతులు తెచ్చుకున్నట్టుగానే ఉంది. 2 చేతులు తెచ్చుకున్నవారు సంతోషంగా 2 చేతుల పైకి అయితే హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధమైన దినంలో ప్రవక్త జోయల్, అదేవిధంగా ఏంజల్, దైవ జనుల సమక్షంలో, పరిశుద్ధాత్మల సమక్షంలో మరి దైవ చిత్తానుసారంగా జతపరచబడుతున్న ఈ సమయంలో, దేవుడే ఏర్పరిచిన ఈ మహిమగల ఈ సమయంలో దేవునామ మహిమాత్మై వీరిరువురు జతపరచబడి రానున్న దినాల్లో అనేకులకి ఆత్మీయ తల్లిదండ్రులుగా, ఈ అంచె దినాల్లో అనేక ఆత్మల ప్రభు కొరకు సంపాదించే గొప్ప సైనికులుగా వీరిని దేవుడు ఆత్మతో అభిషేకించి వాడబడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 128వ కీర్తనలో కుటుంబాన్ని గురించి మంచి ఆశీర్వాదాలు రాయించబడ్డాయి. యెహోవా యందు భక్తులు కలవారు ఇలాగ ఆశ్రయించబడతారు అని అక్కడున్న 4-5 చరణాలు మనకు కనిపిస్తాయి. మరి ఆర్కెస్ట్రా వారు సహకరిస్తే ఒక చిన్న చరణం నేను పాడబోతున్నాను. హలో, జీ షార్ప్ మేజర్ 3-4. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలా ఆశీర్వాదమునొందెదరు. 1 2 3 1 2 3. 128వ కీర్తనలో రాయబడిన ఈ వచనాలు చేతపరచబడిపోతున్న వీరి కుటుంబాల్లో నెరవేర్పులోకి రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుతూ ఈ పాటను వీరు కూడా కలిసి దేవుని స్తుతించాల్సిందిగా కోరుతున్నారు. భయభక్తులు కలవా ఇలాగు ఆశీర్వాదమునొందెదరు. యెహోవా యందు భయభక్తులు కలవా ఇలాగు ఆశీర్వాదమునొందెదరు. ఆయన యందు భయభక్తులు కలవారందరూ ధన్యులు, ధన్యులు, మరి ధన్యులు. ఆయన త్రోవలయందు నడచువారందరూ ధన్యులు, ధన్యులు, మరి ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగు ఆశీర్వాదమునొందెదరు. నిత్యంగా నీ చేతుల కష్టంతో అనుభవిస్తావని ఆశీర్వాదం. నీ చేతుల కష్టార్జితమంతయు నిశ్చయముగా నీవనుభవించెదవు. నీ చేతుల కష్టార్జితమంతయు నిశ్చయముగా నీవనుభవించెదవు. దేవుని యందు భయభక్తులు కలవారందరూ ధన్యులు, ధన్యులు, మరి ధన్యులు.
దేవుడు నిన్ను ఆశ్రయించును గాక. నీవు నీ పిల్లలను చూచిదవు గాక అనే ఆశీర్వాదం నీకు నెరవేర్చబడును గాక. God bless you. May God bless your family. May God use you in these end days mightily. Congratulations. Thank you.